కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125వ డివిజన్ గాజుల రామారం చిత్తారమ్మ జాతర 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా 7 రోజుల పాటు ఈ జాతర జరుగుతుందని, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటారని, అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా భక్తులపై ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా పోలీసులు మరియు చింతారమ్మ దేవస్థానం ఆలయ కమిటీ వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని గుడి చైర్మన్ అంతయ్య గౌడ్ తెలిపారు. మరి జాతరలో వివిధ జిల్లాల నుంచి పాల్గొని అమ్మవారికి మొక్కుబడి చెల్లించుకున్నారు కాబట్టి అందరికీ పూర్ణ నైవేద్యములు మరి ఇతర భోజనాలు ఇతర సామాన్యాలు మొక్కుబడి చెల్లించుకొని వాళ్ళు మొక్కులు తీసుకొని అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఆ వచ్చే భక్తులకు మేము వివిధ ప్రాంతాల నుంచి అలా వచ్చే భక్తులు ఆర్టీసీ సౌకర్యము, మంచినీటి సౌకర్యము, పోలీస్ శాఖ సౌకర్యము, మరి వైద్య శాఖ అవన్నీ సదుపాయాలు ఈ యొక్క జాతర విజయవంతం చేస్తున్నారని ఆరోగ్య శాఖ వారు కానీ, పోలీస్ శాఖ వారు కానీ, శాఖ వారు ఆర్టీసీ అందరూ జిహెచ్ఎంసీ వారు కానీ అందరూ ఈ యొక్క జాతరలో పాల్గొని విజయవంతం చేస్తున్నారని. శ్రీమాత్రే నమః. ఎంతో విశేషంగా ఈ సంవత్సరము జనవరి 3వ వారము అత్యంత వైభవంగా మన గాజుల రామారంలో శ్రీ 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 చిత్తారమ్మ అమ్మవారి యొక్క జాతర అత్యంత వైభవంగా మన ఆలయ కమిటీ వారు ఎంతో విశేషంగా ఈ యొక్క అమ్మవారి యొక్క జాతరని నిర్వహించడం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామం నుంచి, అదేవిధంగా పట్టణాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా మన చిత్తారమ్మ అమ్మవారి యొక్క జాతర, అమ్మవారి యొక్క దర్శనాల కోసం ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. విశేషంగా ఆదివారం నాడు అమ్మవారికి పొడి బియ్యం సమర్పించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారి యొక్క పొడి బియ్యాన్ని సమర్పించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మనస్ఫూర్తిగా ఉండాలని, అమ్మవారి అనుగ్రహం ఉండాలని భక్తులు అమ్మవారికి ఒడిబియ్యాలు పోస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క జాతర బ్రహ్మోత్సవాలు 19వ తారీఖు నుంచి 27వ తారీఖు శుక్రవారం వరకు నిర్వహించడం జరుగుతుంది. అత్యంత వైభవంగా జరిగేటువంటి కార్యక్రమం ఈ యొక్క జాతరని ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి అనుగ్రహం పొందుతూ ఉంటారు. విశేషంగా ఇప్పుడు పోసినటువంటి ఒడిబియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని శుక్రవారం నాడు 27వ తారీఖు శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ యొక్క శుక్రవారం నాడు అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని చిత్తారమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై చిత్తారమ్మ.